ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన తీర్పు. భీముని పట్టణంలో సచ్చిదానంద వర్మ అనే ఒక ఊరి పెద్ద మనిషి ఉండేవాడు. అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయం పరిష్కారం చెబుతూ ఉండేవాడు. ఆయన ఒకరోజు బజారుకు వెళుతుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకరు జమీందారు, మరొకరు ధాన్యాలు బస్తాలు మోసే పనివాడు. వీళ్ళిద్దరి మధ్యలో వాదనకు కారణం, పనివాడు ఒక బరువైన బియ్యం బస్తాను మోస్తుండగా అది జారి జమీందారు కోడిపై పడింది. అది అక్కడికక్కడే మరణించడంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు. ఆ కోడి కనీసం సంవత్సరాల్లో ఎన్ని గుడ్లు పెడుతుందో అంత వెల చెల్లించాలని అన్నాడు. పనివాడు, అయ్యా, నేను బీదవాడిని, అంత డబ్బు ఇచ్చుకోలేను. పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది, క్షమించండి, కోడి వెల మాత్రం కట్టగలను అన్నాడు. చుట్టూ ఉన్న జనాలు గుమ్మిగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానంద వర్మ రావడం చూసి జనం అతనికి సరైన తీర్పు ఇస్తారని ఆశించారు. జమీందారు, పనివాడు సచ్చిదానంద వర్మతో జరిగిన విషయాన్ని వివరించారు. కాసేపు ఆలోచించి సచ్చిదానంద వర్మ, జమీందారు వాదనే సరైనది, పనివాడు అతని కోడి వెల, సంవత్సరానికి మొత్తం పెట్టబోయే గుడ్ల వెల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించాల్సిందే అని చెప్పాడు. అది విన్ని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. సచ్చిదానంద వర్మ, నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగించాడు. జమీందార్తో, కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి 1 సంవత్సర కాలంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాలు స్వామి అన్నాడు జమీందార్. అయితే ఆ 2 బస్తాల ధాన్యము వెల నువ్వు పనివాడికివ్వు అన్నాడు సచ్చిదానంద వర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి నీకివ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సరాంతం కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతను నీకు ఇవ్వాలంటే ఆ కోడికి అయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు సచ్చిదానంద వర్మ. 2 బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ ఉందని గ్రహించిన జమీందారు, గుమ్మిగూడిన జనం ఈ తీర్పుని విని సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమీ ఇవ్వాల్సిన అక్కర్లేదని జమీందారు ఒప్పుకున్నాడు. సచ్చిదానంద వర్మ తెలివైన తీర్పుకు అక్కడున్న జనం మెచ్చుకొని అతనిని పొగడసాగారు.